అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 1 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురుగారి సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క నక్షత్రాలు: విశాఖ 4వ పాదము, అనురాధ 1-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-3-4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఇక వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అంటే మంగళగ్రహము. ఇక వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 2, 9. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు, గోధుమ. ఇక రేపు వృశ్చిక రాశి వారికి దక్షిణం దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపు రోజున గ్రహబల ప్రకారము రేపటి రోజు కుజుడు, శని గ్రహాల ప్రభావం వల్ల ధైర్యము, పట్టుదల పెరుగుతాయి. కొంత శ్రమ ఎక్కువైనా చివరికి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచన తీసుకోవడం మంచిది. ఇక రేపు రోజున ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక రేపు పరిహార పరంగా పరమశివుడు అభిషేకం చేయండి. ఓం నమ శివాయ మంత్రం 100 సార్లు జపించండి. శనివారం కావడంతో శనిదేవునికి నువ్వులతో దీపం వెలిగించడము శుభప్రదము. ఇక రేపు రోజున పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి, శనిదేవుడు ఆరాధన అత్యంత శుభప్రదము. శివాలయంలో రుద్రాభిషేకం చేయించడము లేదా శివనామస్మరణ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపు రోజున ఓర్పు, ధైర్యం మీకు విజయాన్ని అందిస్తాయి. మీ జీవితంలో ఎన్నో రకాల పెనుమార్పులు అయితే సృష్టించేటువంటి సమయంగా చెప్పుకోవాలి. లేదా మీ కళ్ళకు ఉన్నటువంటి గంటలు ఒక్కసారిగా తొలగింపడేలాగా భగవంతుడు ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు తెలియకుండా మీ వెనక దాచిపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి ఒక రహస్యం అనేది ఆ క్షణాన్ని బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఆ రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ రహస్యం వలన మీ యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది? ఈ విషయంలో క్లారిటీ అయితే వస్తుందండి. అలాగే అసలు ఆ రహస్యంలో చెప్పే వ్యక్తి ఎవరు? అలాగే రేపటి రోజున ఆ రహస్యము తెలుసుకున్న తర్వాత మీరు ఒత్తిడికి గురవుతారా? ఈ విషయాలన్నీ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రహస్యంగా మీరు గుర్తించాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారు. అంతే కదండి, గొప్ప మానవతావాదులు కూడాను. ఇక మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా సమాజం కంటే కూడా 100 అడుగులు ముందే ఉంటాయని చెప్పుకోవాలి. ఇక మీరు అందరితో పాటుగా కలివిడిగా ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ మీ మనసులో మాత్రము ఎవరికి చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క రహస్యాలని బాగా దాచగలిగినటువంటి వారు, అలాగే ఇతరుల రహస్యాన్ని కనిపెట్టడంలో కూడా మీరు దిట్టంగా ఉంటారండి. ఎవరైనా ఒక రహస్యం చెప్తే ఆ రహస్యాన్ని కానీ మీ యొక్క రహస్యాలను కూడా చాలా వరకు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే మీకన్నా కూడా మీ యొక్క ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయరని గట్టిగా మీరు నమ్ముతూ ఉంటారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని చెప్పి మీరు గట్టిగా నమ్ముతారు. కానీ రేపటి రోజున ఒక రహస్యం, ఒక సీక్రెట్ అనేది మీ నమ్మకానికి పరీక్ష పెట్టబోతున్నా మీరు నమ్ముతారా? మీరు ఎంత ధైర్యవంతులతో ఆ యొక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులో ఈ లోకానికి కూడా బాగా తెలిసొచ్చేటువంటి సమయము. గత కొంతకాలంగా చెప్పాలంటే కనుక మీకు ఏదో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ యొక్క చుట్టూ అంతా కూడా బాగున్నట్లుగా కనిపిస్తున్నా కూడా లోపల ఏదో జరుగుతుందని చెప్పి మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాల సూచనలు అయితే ఇవ్వటము, మీకు హెచ్చరికలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే మీరు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు కూడా మీరు గమనించి ఉండొచ్చండి. కానీ దానిని కూడా నిర్ధారించుకోవడానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కానీ ఆధారం కానీ దొరకలేదు. అయితే ప్రస్తుతము మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారండి. అదేంటంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, మీరు ఒక మెట్టు ఎక్కాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అయితే ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతుందని చెప్పాలండి. ఆ అదృశ్య శక్తి వెనుకున్నటువంటి అసలు కారణం ఏంటంటే ఈ రహస్యం అనేది చాలా ముఖ్యం. మరైతే ఇప్పుడు అసలు ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే కనుక ముఖ్యంగా రేపటి రోజున ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది?
అసలు ఆ రహస్యం అనేది ఏంటి? ఈ రహస్యం మీకు 2 గంటల రకాలుగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది మీ యొక్క ఆస్తికి లేదా మీరు ఏదైనా పొందవలసినటువంటి హక్కుకి సంబంధించిందిగా ఉంటుందన్నమాట. మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు అత్యంత ఆప్తులే మీకు ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అది ఒక వీలునామా కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా ఒక వాటా అయి ఉండవచ్చు అనమాట. ఇక రెండవది, మీరు ఎంతగానో బాగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీ వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను చేయబోతున్నా అని చెప్పి మీరు తెలుసుకోవటము, అది కూడా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొందరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరు ఎప్పుడో ఒక చేసినటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయినటువంటి ఒక పాత ఒప్పందం కానీ మీకు కొంత డబ్బుల్ని సంపాదించి పెట్టేటువంటి వార్తగా కూడా మారబోతుంది. అయితే ఏదైనా కానీ 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో నిజంగా ఒక కొత్త వెలుగైతే నింపేటువంటి సమయంగా మారుతుందండి. మరి ఇది ఎవరి నుండి తెలుస్తుందంటే కనుక ఆ రహస్యము మీకు నేరుగా అయితే తెలియదు. అంటే ఒక మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మీకు శత్రువు కూడా కాకపోవచ్చు అండి, అలాగని చెప్పి మిత్రుడు కూడా కాకపోవచ్చు. అంటే బహుశా మీ యొక్క ఎవరైనా పాత తెలిసినటువంటి వ్యక్తి, లేదా ఆఫీస్ ఉద్యోగి, లేదా కొందరైతే దూర బంధువు కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ ఈ విషయం అనేది మీ ముందుకైతే వస్తుంది. అంతేకాదండి, మధ్యాహ్నం సరిగ్గా 1 గంట సమయంలో మీరు ఒక పత్రాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. మరి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఇప్పటి వరకు మీరు ఒక భ్రమలో బతికారని చెప్పి ఆ రహస్యం అనేది మీరు విన్నప్పుడు మీకు మొదట షాకింగ్ కూడా అనిపిస్తుంది. ఎంతకాలం వీళ్ళు నన్ను ఇలా మోసం చేస్తున్నారా అని కూడా మీకు ఇంతటి అదృష్టం అనేది ఉందా అని కూడా మీకు తెలియక తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు. అయితే ఎలా ప్రభావం జరుగుతుందంటే ఆ రహస్యం అనేది రివీల్ అయిన తర్వాత మీరు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అంటే ఇప్పటివరకు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారు అసలు యొక్క స్వరూపం ఏంటనేది మీరు తెలుసుకుంటారన్నమాట. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఆ రహస్యం బయటపడడం అనేది మీ మంచికే అని చెప్పి మిమ్మల్ని భవిష్యత్తు జరిగేటువంటి ఒక పెద్ద ప్రమాదాలను కాపాడే అవకాశం అనమాట. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో ఒక తేలినటువంటి క్లోజింగ్ లాంటి చెడిపోయి నిజమా అనేది బయటపడుతుంది అనమాట. ముఖ్యంగా ఆ పరిస్థితులను కూడా జరగడానికి ఈ రహస్యం ఇన్నాళ్ళు దాచిపెట్టడం కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి స్వార్థం అని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేని వారు ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతలను మరొకరు దోచుకోవాలని కూడా చూస్తూ ఉన్నారు. కానీ గ్రహాల గమనం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా మారిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మే 3వ తారీఖున సమయం, ఇప్పుడు చెప్పినటువంటి సమయము సత్యం వైపు ఎక్కువగా మొక్కు చూపిస్తుందండి. ప్రస్తుతం మీలో శనిదేవుని యొక్క సంచారము, అలాగే గురుగ్రహ యొక్క శుభదృష్టి వలన దాచిపెట్టిన కొన్ని విషయాలు అనేవి రేపటి వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అండి, రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాల కూడా మీరు చేసినటువంటి పూజ, దానం 1000 రెట్ల ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయండి. కాబట్టి రేపటి రోజున ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, గుడి ఉంటే చక్కగా పోయి స్వామివారికి ఆరాధన చేసుకోవడము, స్వామివారికి ఏమైనా తులసిమాల సమర్పించడము, మరీ ముఖ్యంగా రేపటి రోజున అభిజిత్ లగ్న దగ్గర మీకు రహస్యాలు అనేవి బయటపడే రోజుగా మీ యొక్క వెలుగు అనేది, రహస్యాలు అనేవి బయటపెట్టి చెప్పుకోవాలి. మరి దీనివల్ల ఏంటంటే మీరు శత్రులు ఎవరైనా కూడా మీరు కనుక్కుంటారు. మీకు రావాల్సినటువంటి ధనం కానీ, గౌరవం కానీ పొందేటువంటి మార్గం మీకు సుగమవుతుంది. అంతేకాకుండా మనసులో ఉన్నటువంటి అయోమయాలన్నీ కూడా తొలగిపోయి ఒక ఫుల్ క్లారిటీ అయితే రేపటిలో వస్తుందండి. అలాగే నష్టాలు ఏంటంటే కనుక నమ్మిన వారు, మోసం చేసిన వారు నిజం మిమ్మల్ని మానసికంగా రేపటి రోజున కొంచెం ఒత్తిడికి, వేదనకి గురి చేసేలాగా ఉంటుందన్నమాట. కానీ సంబంధాలను శాశ్వతంగా అయితే పెంచుకోవాల్సి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇక రేపటి రోజున ప్రేమికుల పరంగా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. పెద్దవాళ్ళని సంప్రదించి మీ ప్రేమకు సంబంధించినటువంటి వివరాలని రేపటి మీరు కనుక కుటుంబ సభ్యుల మధ్య మీ ప్రేమ గురించి బయటపెట్టడం వల్ల మీ పనిలో మంచి ఇరు కుటుంబాల మధ్య గుర్తింపు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మీ ప్రేమ తినే గుర్తింపు పెద్దవాళ్ళు మీ నుండి ఆశించినటువంటి విధంగా దక్కించుకున్న వారు అవుతారు. అంతేకాకుండా రేపటి మీకు అన్ని రకాల కూడా తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా కనిపిస్తుందండి. రేపటి మీకు తూర్పు దిక్కు ప్రయాణము ఆర్థికంగా బాగా కలిసిపెడతానంగా ఉంటుంది. రేపటి మీరు న్యాయకర్త లక్షణ స్థానం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు రేపటి అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఒక మంచి శుభవార్త కూడా రేపు రోజున మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా రేపు రోజున వృశ్చిక రాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపు రోజున మీ ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది. కోపం అదుపులో ఉంచి ఆలోచించి మాట్లాడితే అన్ని పనులు రేపటి రోజు మీకు సాఫీగా పూర్తవుతాయి. మరి తెలిసినాకండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.